నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. మీకు సమంతక మనీ గురించి తెలుసు, మరకత మనీ గురించి తెలుసు, కానీ లెట్స్ వెల్కమ్ మరకలేని మనీ. హాయ్ స్వీటీ. హాయ్ మనీ. తింటున్నావేంటి? అంటే చిన్నప్పుడు పాలు తాగి ఇట్లా అయినా. ఎన్ని లీటర్లు తాగేవు? రోజుకి 8 లీటర్స్ తాగేటోండి. హైదరాబాద్ లో పాల కరువు వచ్చింది ఏంటా అనుకున్నా, అర్థమైంది. ఓకే, సో మనీ ఎలా అన్నావు? బాగున్నా. మీ ఫుల్ నేమ్ ఏంటి? ఫుల్ బోంపల్లి మణిదీప్. మణిదీప్. నిజంగానే మరకలేవు నీకు? లేవు. బా, అంత క్యూట్, నీట్, ఇన్నోసెంట్ పిల్లోడువా నువ్వు? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అట్లనే ఉంటుంది. వా, సో మణిదీప్ ఏం చేస్తుంటావు? అంత ఆలోచిస్తున్నావు ఏంటి? ఏమేమి చేస్తున్నావు? లేదా చేస్తున్నా, చాలా చేస్తున్నా. చాలా అంటే ఒకటి రెండు చెప్పచ్చు. డాన్స్ చేస్తుంటా, పాటలు పాడుతుంటా. అంటే మల్టీ టాలెంటెడ్ నువ్వు? అవును. పాట, డాన్స్ కాకుండా ఇంకా బై ప్రొఫెషన్ ఏం చేస్తుంటావు? ప్రొఫెషన్ యాక్టింగ్ చేస్తుంటా. యాక్టర్ అన్నమాట. యా, థియేటర్స్ చేశాను ఇంతకుముందు. ఓకే, అంటే ఎలా ఉంటాయి థియేటర్స్ అంటే నువ్వు చేసేది? నాటకాలు మేము చేసేది రవీంద్ర భారతిలో. లైక్ ఎలాంటి కాన్సెప్ట్? కాన్సెప్ట్ వచ్చేసి నేను చేసింది గోండు జాతి, ట్రైబల్ గా చేసా. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ అంత లేదు కానీ నువ్వు కూడా ఇట్లా పులి ముందు నచ్చావు. అలాంటి క్యారెక్టర్. సో ఇంకా చాలా మాట్లాడుకోవాలి నీ గురించి, కాకపోతే కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈ రోజు మనం చేసేది పన్నీర్ బుర్జీ రైస్. సో ఎస్, మరి లేట్ చేయకుండా మణిదీప్ చేయబోయే పన్నీర్ బుర్జీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ బుర్జీ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, వెన్న, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, తురిమిన పన్నీర్, గరం మసాలా, కసూరి మేతి, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్. పన్నీర్ బుర్జీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తీసుకో. 3 స్పూన్ ఆయిల్. దాని తర్వాత బటర్ మొత్తం వేసేయాలి. సో అది కరగాలి కదా? అవును. నీలో ఇంకేమేమి హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి చెప్పు. సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటి కాకుండా. అంటే స్టోరీస్ రాసుకుంటాను చిన్న. అవునా? అంటే నీ స్క్రిప్ట్స్ నువ్వే రాసుకుంటావు, నువ్వే యాక్ట్ చేస్తావు? పక్క వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. కొంచెం జీరా వేసుకుందాం, తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి, అంటే చూడడానికి అవి ఎక్కువ ఉన్నాయి కానీ తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టమాటా, నెక్స్ట్ పన్నీర్ వేసుకుందాం. ఫుల్ పన్నీర్ వేసేసి లైట్గా పసుపు, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ కసూరి మెంతి, నెక్స్ట్ 3 స్పూన్ క్రీమ్ వేసుకుందాం, ఫ్రెష్ క్రీమ్. మీరు కూడా రాస్తారా స్టోరీస్? నాలుగు నేను స్టోరీస్ రాయను, దొరికిపోతే చెప్తా స్టోరీస్. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. అది ఆల్రెడీ బాయిల్ చేసిన బాయిల్ చేసిన రైస్ ని మనం వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఒకసారి ఇప్పుడు ఫుల్ మిక్స్ చేసేసుకుంటాం. ఇది ఇలా ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఓకే, మూత పెట్టాలా? పెట్టేయండి. ఓకే, సో ఇది ఎలా అయినా కుక్ అవడానికి 5 minutes ఉంది కాబట్టి 5 minutes లో ఒక మంచి గేమ్ ఆడేద్దాం. సో యు ఆర్ రెడీ? రెడీ. సో లెట్స్ ప్లే. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. సో ఫస్ట్ క్వశ్చన్. రెడీ. చెట్టుకి పుట్టని కాయ, కరకరలాడే కాయ, తీయగుంటది, ఏంటిది? బాదం కాయ. బాదం కాయ. బాదం కాయ? పప్పు కాదు అది. ఆన్సర్ తలకాయ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. కజ్జికాయ ఇస్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. అబ్బా, నాకు అదే కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను అనుకున్న దాన్ని చూసినప్పుడే
అబ్బా అని అనిపిస్తుంది, అదే ఆన్సర్. ఇట్స్ రైట్ ఆన్సర్. కుక్ అయిపోయింది, చూసేద్దాం. ఓకే డన్. మంచి అరోమా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాం. బౌల్. మన మరకలేని మనీ చేసిన పన్నీర్ బుర్జీ రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ బుర్జీ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, వెన్న, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, తురిమిన పన్నీర్, గరం మసాలా, కసూరి మేతి, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్. పన్నీర్ బుర్జీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తురిమిన పన్నీర్, పసుపు, గరం మసాలా, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, ఉడికించిన అన్నం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేస్తే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పన్నీర్ బుర్జీ రైస్ రెడీ. పన్నీర్ బుర్జీ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? యా, టేస్ట్ చేయండి. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది. నువ్వు టేస్ట్. యమ్మీ ఉంది. సూపర్ డెలిషియస్గా ఉంది. స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. నువ్వు పచ్చిమిరపకాయలు అనేసరికి నాకు భయం వేసింది, కానీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. కొంచెం స్పైసీగా అండ్ క్రీమ్ అండ్ పన్నీర్ కాంబినేషన్ రైస్లో అద్దరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త యమ్మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సరికొత్త రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ స్వీటీ. అంతా ఎపిసోడ్ బాగానే అయింది, కానీ ఏదో తక్కువ అయింది. అది ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది స్వీటీ? అంటే నువ్వు రవీంద్ర భారతిలో థియేటర్స్ చేసేవాడు కదా. అవును. సో అలా నాకు ఒక చిన్న బిట్ కట్ చేసి చూపిస్తావు? చేస్తా. ఓకే, రెడీ. ఒక గుడ్డివాడు లవ్ లో ఫెయిల్ అయితే తన ఏడుపు ఎలా ఉంటుంది చూడు. ఓకే. గుడ్డివాడికి ఎలా లవ్ చేస్తాను, మనసుతో ప్రేమిస్తాను. రెడీ, యాక్షన్. గుడ్డివాడు మూగవాడు కూడానా? లేదు, మర్చిపోయాను ఇందాక. మరి చేతులు ఎందుకు అట్లా పెట్టావు? అంటే తనను ప్రేమించి ఇలా అయిపోయాయి చేతులు. ఏమైనా మాట్లాడవా ప్లీజ్? అంటే ప్రేమలో ఫెయిల్ అయ్యాను కదా, మాటలు వస్తలేవు. అనగనగనగా అందమైన కథగా మొదలైన మనసే. ప్రియతమా, చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటి, బయట పెట్టు. ప్రియతమా ఎక్కడున్నా నువ్వు నా దగ్గర వస్తావని కోరుకుంటున్నా. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంటా. వెయిట్ చేసేదానికి ఏడుపు ఎందుకు? ఇది ఏడుపు కాదు స్వీటీ. వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలనా. నా ఆనంద బాష్పాలు. వెళ్ళిపోయిందని ఆనందపడతావా? అంటే బాధతోటి ఆనంద బాష్పాలు వస్తాయా? నాకు వస్తుంటాయి. మనీ ఇంకా నా వల్ల కావట్లేదు, కానీ మళ్ళీ కలిసి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఓకేనా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి రెసిపీ నేర్పించి ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా మన్దీప్ చేసిన పన్నీర్ బుర్జీ రైస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.